ఇది ప్రజా వేదిక. నమస్తే, వెల్కమ్ టు జీ న్యూస్ గంగా ప్రవాహం. మై నేమ్ ఇస్ స్వప్న, జర్నలిస్ట్. సో వెనకాల చూస్తుంటే ఎక్కడో అడవిలో ఉన్నారు, ఏం వీడియో తీస్తున్నారు అనుకుంటున్నారా? గుర్తుంది కదా మీకు, గత ప్రభుత్వం కేసీఆర్ ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అని చెప్పేసి కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్స్ ఏవైతే ఉన్నాయో హనంకొండలో పేద ప్రజలకు ఎవరికైతే గుడిసెలు వేసుకొని ఉన్నటువంటి వారికి ఇల్లులు కట్టించారో ఆ ప్లేస్లోనే ఉన్నాను. చూద్దాం అసలు ఎలా ఉన్నాయి ఈ గదులు, ఎలా ఉన్నాయి అసలు ఈ చెట్లు, అంత పిచ్చి మొక్కలతోటి ఎంత దారుణంగా ఉందని చెప్పేసి చూద్దాం ఒకసారి. చూడండి ఎంత అధ్వానంగా ఉందనేసానంటే, నిజంగా ఇటు సైడు ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, తాగుతున్నారా, ఇంకేమైనా జరుగుతుందా అనేది కూడా అసలు ఎవరు గుర్తుపట్టలేకుండా ఇటు రావాలంటే కూడా నిజంగా భయం వేసేలాగుంది అసలు. పాపం మొన్న ప్రజలు కూడా కొంతమంది గుడిసెలు వేసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బలవంతంగా వచ్చేసి వాళ్ళకి ఇచ్చినటువంటి రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లాక్స్ కూడా పలగొట్టి ఆ రూమ్స్లలో వెళ్ళి ఉండడం జరిగింది. మళ్ళీ దీనికి పోలీస్ బందోబస్తు అని అదని ఇదని చెప్పేసి ఇక్కడి నుంచి పంపించేయడం జరిగింది. సో ఎందుకు మరి? ఇప్పుడు వినయ్ భాస్కర్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి కట్టించినటువంటి ఇల్లులు. సో ఇదేదో వాళ్ళ ఏ నాయకులైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో నుంచి కాదు కదా అమౌంట్ తీసుకొచ్చి కట్టించినాయి. ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్మే కదా ఇదంతా. సో యాక్చువల్గా మేము ఈ వీడియో తీయడానికి వచ్చినప్పుడు ఎవరో ఒక బ్రదర్ ఉన్నారు, ఒకరేగా వచ్చి ఎందుకు వచ్చినా అనుకున్నాము. తర్వాత మళ్ళీ మేము ఇటు వచ్చేసరికి ఫోన్ మాట్లాడుతున్నాం. ఏంటి బ్రదర్ ఇక్కడ ఉంటున్నారా ఆల్రెడీ అని చెప్పేసి అడగడం జరిగింది. ఫోన్ మాట్లాడడానికి ఇక్కడికి వచ్చామని చెప్పారు. ఫోన్ మాట్లాడడానికి ఓకే, బట్ ఇంకెన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ? సో చెప్పారు కదా కేసీఆర్, అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలి, గొర్రెని ఎక్కడ కట్టేసుకోవాలి, ఇలా చాలా మాటలు చెప్పారు. నిజమే, వాస్తవమే చెప్పారు, కట్టిస్తా అన్నారు, అదేవిధంగా కట్టించారు. మరి ఎందుకు ఇప్పటిదాకా హనంకొండలో ఎమ్మెల్యేగా గతంలో ఉన్నటువంటి వినయ్ భాస్కర్ గారు ఎందుకు ఇవ్వలేకపోయారు? ప్రజాధనం అంతా ఇలా వృధా చేస్తూ ఎవ్వరికీ ఇవ్వకుండా తాగడానికి, ప్యాక్ ఆటలకి, ఇంకేదో కార్యక్రమాలకి, ఇందాక చూస్తే ఏదో బ్రదర్ వచ్చారు కదా ఫోన్స్ మాట్లాడుకోవడానికి, ఇలా ప్రతిదానికి అన్నమాట. ఏవేవైతే కార్యక్రమాలు, ఏవేవైతే డీలింగ్స్, ఇంకా ఏవేవైతే మీటింగ్స్ ఉంటాయో అన్నీ ఇలా ఎక్కడైతే ప్రజలు లేకుండా నిర్మానుష్యమైనటువంటి ప్రదేశం దగ్గరకు వచ్చేసి ఈ విధంగా ప్రజల కోసమని కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ విధంగా పనికొస్తున్నాయి. ఈ బ్యాక్ సైడ్ డోర్ ఓకే, చూడండి మొత్తం మొక్కలే. ఇక్కడ చూడు పెద్ద పెద్ద చెట్లు పెరిగిపోయినాయి. మొక్కలు కాదు, మొక్కలు అంటే చిన్న మొక్కలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద చెట్లే, వృక్షాలు కూడా అయిపోయినాయి. సో అంతలా 2015లో కట్టినటువంటి ఇది, స్టార్ట్ చేసినటువంటిది 1 year 1.5 yearలో కట్టేసిండు మొత్తం అంతా. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా తలుచుకుంటే వర్క్లు ఎంత డబ్బుతోటే పని కదా, డబ్బు ఉంటే ఏదైనా తొందరగా పాసిబుల్ అవుతుంది. సో ఇలా కట్టేసినటువంటి ఇల్లులు ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదు? ప్రజల కోసం కట్టిందే ప్రజలకు ఇవ్వకుండా ఇలా దుర్వినియోగం ఎందుకు చేస్తున్నారు అసలు? సరే, గత ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టే వ్యతిరేకత వచ్చింది. సో ప్రజలు ఇంకా ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వం మా పేద ప్రజలకు ఏం చేయలేదు అని చెప్పేసి ఈసారి మారుద్దామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయడం జరిగింది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో వినయ్ భాస్కర్, మరి ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఏక పార్టీని నమ్ముకొని ఒకటే పార్టీలో ఉన్నటువంటి నాయని రాజేందర్ రెడ్డి గారు సో మొన్న గెలిచారు. సో గెలిచి ఇన్ని నెలలైనా, సంవత్సరం దాటిపోయి 2వ సంవత్సరం కూడా ఎండింగ్ అవ్వడానికి వస్తున్నా కూడా ఇప్పటికే ఎందుకు ఇవ్వలేదు? మరి నేను రాగానే చేసేస్తాను, రాగానే ఇచ్చేస్తాను, గత ప్రభుత్వం ఇలా చేసింది అలా చేసింది అని చెప్పేసి ప్రెస్ మీట్స్ పెట్టుకొని మాట్లాడడమే తప్ప నిజంగా చేశారా? నేను ఇందాక వచ్చినప్పుడు అక్కడ ఒక పెద్ద ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏంటి అంటే, గత ప్రభుత్వం ఇవ్వలేదు, సో వినయ్ భాస్కర్ దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో
కొంతమంది దగ్గర డబ్బులు తిన్నారు అని చెప్పేసి అని కొందరు మాట్లాడుతున్నారు. మన తెలంగాణ 2014లో ఫామ్ అయిన తర్వాత సో ఉన్నటువంటి 10 yearsలో కూడా 9 yearsలో కూడా ఏం చేయలేదని చెప్పేసి అని మళ్ళీ ఎలక్షన్స్ రాగానే కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. అటు వినయ్ భాస్కర్ ఇవ్వలేదు, ఇటు నాయని రాజేందర్ రెడ్డి కూడా ఇస్తాను అని చెప్పేసి అని ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇవ్వలేదు. అంటే దాదాపు 2 సంవత్సరాలు అవ్వడానికి అయితే వస్తుంది కదా. మరి ప్రజలు వాళ్ళు ఎక్కడ ఉండాలి? వర్షాకాలం కూడా వచ్చేసింది. సో నిజంగా డెంగ్యూ అని మలేరియా అని ఎన్ని రోగాలు వస్తున్నాయి. అంటే ప్రజల ఓట్లు కావాలి కానీ ప్రజల సంక్షేమం అవసరం లేదా? ఎలా ఉంటారు అసలు అక్కడ? గుడిసెలు వేసుకొని అక్కడే టాయిలెట్ చేస్తూ అక్కడే బాత్రూమ్ పోతూ ఎలా ఉండాలి అసలు? మనమైతే ఉంటామా నిజంగా? సో చూడండి అసలు ఎలా అద్దాలన్నీ ఇరిగిపోయి మొత్తం పిచ్చి మొక్కలన్నీ పెరిగి ఆ మొక్కలు కాస్త వృక్షాలయ్యి ఎంత దారుణంగా. సో ఎంతమంది అర్హులు ఉన్నారు, ఎంతమంది అనర్హులు ఉన్నారు అని చెప్పేసి నేను ఒక పెద్దాంతో నేను మాట్లాడితే గత ప్రభుత్వంలో కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు అర్హులు ఎవరైతే ఉన్నారో, సో ఎందుకంటే పార్టీ గెలవడం కోసం అని కష్టపడే వాళ్ళు ఉంటారు, అందులో కూడా కొంతమంది పేదవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇవ్వడంలో తప్పేం లేదు. సో ఆ టైంలోనే బీఆర్ఎస్ వాళ్ళు అమౌంట్స్ కొంత తీసుకున్నారు, కొంత ఇచ్చేశారు అని చెప్పేసి అని పబ్లిక్ టాక్ అయితే ఉంది. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మేము ఇస్తాము, గత ప్రభుత్వం లాగా కాదు అని చెప్పేసి అని అంటున్నారు. వెల్ అండ్ గుడ్, మరి ఇవ్వాలి కదా. మరి ఇప్పటిదాకా ఇవ్వకుండా సో మరి రేపు ఇస్తా అని చెప్పారు కదా, 20వ తారీఖు నేను ఇస్తాను కంపల్సరీ, అది కూడా అతి తక్కువ మాత్రమే ఇస్తాను. మరి రిమైనింగ్ అంతా ఎక్కడికి వెళ్తున్నాయి, ఎవరికి వెళ్తున్నాయి, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు? ఆ లిస్ట్ ఎందుకు బయట పెట్టట్లేదు అసలు? ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పేసి అని ఇది మొత్తం అంతా మీకు చూపించిన తర్వాత అసలు ఇది ఎవరైతే అర్హులు ఉన్నారో గుడిసెలు వేసుకొని అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా వాయిస్ తీసుకుందాం. అసలు ఏం జరుగుతుంది? నిజంగా ఎవరి దగ్గరైనా అమౌంట్స్ తీసుకున్నారా? అర్హులకి ఇస్తున్నారా అనర్హులకి ఇస్తున్నారా? వాళ్ళ మాటల్లోనే విందాం. ఇప్పుడు మొత్తం ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు 592 ఏమో అన్నారు. సో ఇప్పుడు ప్రజలు వచ్చి ఇక్కడ ఉండాలి అంటే దాదాపు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తాము అని చెప్పేసి అని 9 ఏళ్ళు కాలయాపన చేసింది, తీరా టైంకి వచ్చేసరికి ఇవ్వలేదు. సో ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మళ్ళీ డిసెంబర్ వస్తే 2 years కంప్లీట్ అయిపోవడానికి వస్తుంది. సో మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు, ఇస్తాము అని చెప్తున్నారు రేపో మాపో. మరి ఇప్పుడు ప్రజలు ఉండడానికి వస్తే కనుక ఇదంతా శుభ్రం చేయించాలంటే ఇలా పెరిగినటువంటి పెద్ద అంటే చిన్న మొక్కలు కాస్త పెద్ద వృక్షాలే అయిపోయినాయి. వీటన్నిటిని శుభ్రం చేయించాలంటే మళ్ళీ ఎంత ఖర్చు వస్తుంది? ఈ ఖర్చంతా ఈ భారం అంతా ఎవరి మీద పడుతుంది? ప్రజల మీదే కదా మళ్ళీ భారం పడేది. సో ఇలా ప్రజాధనం అంతా వృధా చేసుకుంటూ అప్పులు పెట్టాల్సి వస్తుంది. డబ్బులు లేదు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు అంటూనే ఉన్న కాస్తా కూస్తా నిధులు కూడా ఇలా దుర్వినియోగం చేస్తూ ఓట్లేసినటువంటి ప్రజలు ఎవరైతే పేద ప్రజలు ఎవరైతే ఈ ప్రభుత్వం వస్తే మా బతుకులు మారుతాయేమో, మా జీవితాలు మంచిగా ఉంటాయని చెప్పేసి అని నమ్మి ఓట్లేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వము వాళ్ళకి చేసింది ఏం లేదు. ఇప్పుడు ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చేస్తారు, కంపల్సరీ మాకు ఇస్తారు అనే నమ్మకంతో ఉన్నారు. 2వ సంవత్సరం కూడా పూర్తవడానికి వస్తుంది, ఇప్పటికీ ఇవ్వకపోగా కాలయాపన చేస్తూనే ఉన్నారు. ఈ శుభ్రం చేయడానికంతా ప్రజల సొమ్మే కదా, అంత వృధా అయ్యేది. ఇక్కడ చూడండి, అంటే ఖాళీ టైంలో జనాలు ఇక్కడికి వచ్చేసి బీర్లు తాగడాలు, అంబర్లు, మాణిక్చందులు, సో ఇలా ఇష్టం వచ్చినట్లు. ఇది ఒక ఎట్లా అంటే ఒక బూత్ బంగ్లా లాగా. నాకు తెలిసి సినిమాలలో మూవీస్ తీస్తూ ఉంటారు. సో ఎట్లా అంటే క్రైమ్ సీనో లేకపోతే ఎవరైనా ఒక విలన్స్ ఎవరైనా కిడ్నాప్ చేయాలన్నా ఇంకేదైనా కానీ ఇలాంటి ప్లేస్లు అన్ని చూపిస్తుంటారు కదా మనకి. సో యాజ్ టీజ్ గా నాకు తెలిసి ఇది ఈ పేద ప్రజలకు ఇచ్చే బదులు షూటింగ్స్ ఇచ్చుకుంటే ఇంకా బాగుంటుందేమో మరి. సో అలా అంత అధ్వానంగా ఉంది అసలు. ఈ బీర్ బాటిల్స్ ఏంటి, ఇందాక ఎవరో ఒక బ్రదర్ కాల్ మాట్లాడుకోవడానికి వచ్చాను అనేసి అని అన్నారు. మరి కాల్ మాట్లాడుకోనికే ఏమో మనకు తెలియదు కానీ అంటే ఇలా ఇది చూడండి, ప్యాక్ ఆటలు. సో ఇవన్నీ మళ్ళీ ఇదంతా శుభ్రం చేయడానికి ఎంతమంది వర్కర్స్ కావాలి, ఎంత డబ్బు కావాలి. వాళ్ళు పక్కనే ఎక్కడైతే పాపం గుడిసెలు వేసుకొని ఉన్నారో ఆ పేద ప్రజలు పక్కనే మళ్ళీ డంపింగ్ యార్డ్ కూడా ఉంది. ఏదైనా మనకి ఆరోగ్య సమస్యలు వస్తే హాస్పిటల్స్కి వెళ్తే
ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం కార్పొరేట్ హాస్పిటల్స్ కుప్పలు తిప్పలుగా ఎలా పెరిగిపోయాయో. గవర్నమెంట్ హాస్పిటల్స్లలో ఒక్క ఎక్విప్మెంట్ కూడా సరిగ్గా పనిచేయదు. ఇక్కడ కాదు టెస్ట్లు, ఇక్కడ కాదు అని చెప్పేసి అని కొంతమంది టైఅప్ అయిపోయి ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ సో ఇంకేంటి బ్లడ్ టెస్ట్లకో దానికో దీనికో అక్కడిక్కడ ఉంటారు కదా. సో వాటన్నిటికీ టైఅప్ అయిపోయారో ఏమో తెలియదు కానీ మొత్తం ఏ టెస్ట్లన్నా ఒకటి అరాకొరా టెస్టులు చేస్తారు అంతే. నేను చూపిస్తాను తర్వాత వీడియో కూడా. ఈవెన్ గవర్నమెంట్ వాళ్ళు వెళ్ళేటువంటి హాస్పిటల్స్ కొన్ని వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి కదా, ఆ వెల్నెస్ సెంటర్లో కూడా జర్నలిస్టుల వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటారు కదా. నాకు అనిపిస్తుంది చాలా మంది జర్నలిస్ట్ బ్రదర్స్ కూడా నేను హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు చాలా మందిని చూశాను. మరి ఆ బ్రదర్స్ తెల్లారు లేస్తే ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో చాలా వార్తలు రాస్తారు. సో సమాజ సేవ కోసం అని చెప్పేసి ఎన్నో వార్తలు రాస్తుంటారు. టాబ్లెట్స్ అయిపోయి 1 వీక్ అవుతుంది వెల్నెస్ సెంటర్లో కూడా. కనీసం మరి ఎందుకు అయిపోతుంది? మన సమస్య అవసరం లేదు. ప్రజలు ఎవరైతే ఉన్నారో ఏజ్డ్ వాళ్ళు, పాపం పెద్ద వయసు ఉన్న వాళ్ళు బీపీలతోటి షుగర్లతోటి నడవలేకుండా ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. నిజంగా మెడిసిన్ ఎందుకు రావట్లేదు అని చెప్పేసి అని ఏ రోజైనా వార్త కవర్ చేస్తారా? అది అలాగే ఉంది. చూసారు కదా, ఓట్లు వేసుకొని గెలిపించుకున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నారు. పేద ప్రజలకి ఇస్తానన్నటువంటి ఇండ్లు బీర్ బాటిళ్లతోటి పేక ముక్కలతోటి ఎలా నిండిపోయి ఎంత అధ్వానంగా ఎంత దరిద్రంగా ఉన్నాయో. చక్క మంచి పిచ్చి మొక్కలతోటి చల్లటి గాలినిస్తూ ఏ విధంగా ఉందో. సో నిజంగా అర్హులు ఎవరు అసలు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. మన కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ అర్హులు గుడిసెలు వేసుకొని అసలు నిజంగా వాళ్ళు ఇంత చిన్న గదులలో ఆ కుటుంబం ఎలా ఉంటుంది ఏంటిది అనేది చూద్దాం ఒకసారి. నిజంగా వెళ్ళాలంటే కూడా ఇలా వంగేసి వెళ్ళాలి. ఇంకా దారుణంగా ఇలా ఉన్న ఇల్లులు. సో చూడండి ఇక్కడ బాత్రూమ్స్. ఇటు మొత్తం ఇట్లా బాత్రూమ్స్ లోకి వెళ్తే పైనంతా ఓపెనే. పెద్ద బిల్డింగ్స్ ఉంటే కనుక చీరలు కట్టుకొని జస్ట్ అంటే చీరలే ఒక కటన్గా యూజ్ చేస్తూ. నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారమ్మా మీరు? తాగడానికి నీళ్ళు ఎక్కడ తెచ్చుకుంటారు? మీకు పంపిస్తుంది. నల్ల తీసుకున్నారా? కానీ ఇప్పుడు అక్కడికి పోయి మాట్లాడుకుంటే డైరెక్ట్ తీసుకున్నాం. ఇది ఇక్కడ తోముకోవడానికి అట్లా పెట్టుకున్నారా? ఇక్కడ ఏమైనా తోముకుంటారా? బాత్రూమ్ అదే తోముకునేదానికి అదే. ఎంత చిన్నగా ఉన్నాయి అసలు. ఒకసారి ఇది ముందట అన్నట్ట. ఇది కిచెన్. ఇప్పుడు వచ్చిన నేను హోటల్లో పని చేస్తా. హోటల్లో పని చేస్తావా? ఓకే. పొద్దున 5 గంటలకు పోతే 1 గంటకు వస్తా. అంటే ఇందులో ఉండడం కష్టమే కానీ ఇంత ఇప్పుడు రేకులు వేసుకొని పైన ఏం వేసుకున్నారమ్మా? రేకులు వేసుకున్నారా లేకపోతే ఏంటిది? కవరేనా? ఓకే. సో కవర్ తో అయినా ఒక చిన్న కిచెన్. ఈ రూమ్ లో ఇంకా 4 పడుకుంటారా? సో మీరు ఇక్కడ చూడొచ్చు ఓన్లీ కవర్ సన్నపాటి గుంజలతోటి మాత్రమే దాగింది. అట్ట ముక్కల పైన చూస్తే కవర్, ఈ అట్ట ముక్కల పైన కవరు. బాగా గాలి దుమారం వచ్చినా పెద్ద వర్షం వచ్చినా గానీ ఇంట్లోకి కూడా ఇది చూడండి ఇక్కడ కవరు లోపలికి నీళ్ళు వచ్చేసి ఆ మట్టి అంతా కూడా తనుకొచ్చేస్తుంది ఇట్లా లోపలి సైడ్. ఈ 2000 నాకు తెలిసి 15లో అంటే ఎప్పుడైతే అక్కడ కట్టిస్తా అన్నారు, నేను గతంలో T5లో న్యూస్ రీడింగ్ చేసేటప్పుడు అప్పుడు అక్కడి నుంచి షిఫ్ట్ చేయించారు వీళ్ళందరినీ కూడా. చేయించి దూరంగా కట్టుకోండి, ఆ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ మీకు డబుల్ బెడ్రూమ్స్ కట్టిస్తామని చెప్పేసి గత ప్రభుత్వం కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరు కూడా అల్లుడు వచ్చినా ఎవరు వచ్చినా కానీ ఫ్యామిలీలో డబుల్ బెడ్రూమ్ ఉండాలి, సో మంచిగా ఉండాలి అని చెప్పేసి కట్టించిండు. కానీ మరి కట్టించి ఇన్ని సంవత్సరాలైనా ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. ఈ చూడండి ఇల్లు చూస్తే ఎంత దారుణంగా కవర్లు వేసుకుని ఉన్నారు. ఈ పిల్లలు ఎక్కడ పడుకోవాలి? డబ్బులు లేక అట్లనే విడిచిపెట్టిన. వీళ్ళు కూలినాలు చేసుకొని ఇంటికి వచ్చి కనీసం కంటి నిండా నిద్రపోదామన్నా కూడా ఏ వర్షం వస్తుందో ఏ గాలి దుమారం వస్తుందో ఏం జరుగుతుందో అని చెప్పేసి దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ లాగా బ్రతకాల్సిన పరిస్థితి.
సో ఇది ఈ విధంగా గుంజలతోటి. వెనక చూడండి మేడం, వెనక కూలిపోయింది, డబ్బులు లేక చదువుకోలే. ఇక్కడ ఇదే ఇదేపడిది? అది మా మరిది, మీ మరిదిది. పనికి పోయింది వాళ్ళు. ఎన్ని కుటుంబాలు ఉంటాయి మొత్తం? 3 కుటుంబాలు ఉంటాం. 3 కుటుంబాలు. ఇక్కడ మీరు అయినాయా? మా కుటుంబం వరకైతే 3. అసలు మొత్తం ఎన్ని ఇల్లు ఉన్నాయి ఇక్కడ? మొత్తం లెక్క పెట్టాలి మేడం. లెక్క పెట్టాలి. ఇది ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా. సో నేను యాక్చువల్గా అంటే బయట నుంచి చూసేటప్పుడు నేను అనుకున్నాను ఇదేంటో స్నానాలు కదా ఏంటో అనుకున్నాను. చూస్తే బాత్రూమ్ అంట. చూడండి ఎంత అధ్వానంగా రోడ్డు మీద, ఇక్కడ పక్కనే రోడ్డు మనకి, ఈ రోడ్డు పక్కనే చీరలు కట్టేసుకొని ఇలా ఇంత అధ్వానంగా 2015లో కట్టిస్తాము అని చెప్పేసి అని స్టార్ట్ చేశారు, కట్టేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపు నుండి నాయని రాజేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి తను కూడా ఇంకా ఇవ్వలేదు. ఇంత ఏ పరిస్థితిలో మహిళలు ఇంత అధ్వానమైన పరిస్థితిలో బాత్రూమ్ ఇక్కడ వెళ్ళేది? ఇప్పటిదాకా ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బాత్రూమ్స్కి వెళ్ళాలన్నా, స్నానాలు చేయాలన్నా దోమలు, ఈగలు. కొంచెం ఒకవేళ అక్కడ మేము ఇందాక చూపించిన దగ్గర చిన్నపిల్లలు, మనవల్లో మనవరాల్లో కనుక వెళ్తే కొంత ఆదమర్చి ఉన్నా కూడా అందులో పడిపోవడమే. ఆ పెద్ద మోరి అది. ఆ మోరి చూపించిన ఒకసారి, ఆ మోరి చూపించిన అక్కడి నుంచి నడవాలి అన్నా కూడా ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి ఇలా. సో ఇలా పర్వాలేదు, కొంచెం పర్వాలేదు, ఓకే. సో ఇక్కడ ఈ మోరీలో పడిపోతే పరిస్థితి ఏంటి అసలు? చిన్నపిల్లలు బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళడం కోసం అని చెప్పేసి అని ఈ చీరలు ఇలా కట్టుకున్నారు. సో నేను స్నానాలకు ఏంటో మామూలుగా అక్కడ ఏదైనా ఉండిగా వచ్చి నిలబడి స్నానం చేసేటట్టుగా అని అనుకున్నాను. కానీ ఓపెన్ ప్లేస్లో ఇలా ఓపెన్ ప్లేస్లో బాత్రూమ్కి వెళ్ళేటువంటి పరిస్థితికి తీసుకొచ్చి పెట్టారు. వీళ్ళ ఓట్లు కావాలి ప్రతి ఒక్కటి. సో వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే, ఓట్లు వేసుకొని ఈ నాయకుడు వస్తే మాకు మంచి జరుగుతుంది, ఈ నాయకుడు వస్తే మాకు మంచి జరుగుతుంది అని చెప్పేసి ఓట్లు వేయడమే తప్ప వీళ్ళకి జరిగింది ఏంటి అంటే, గత ప్రభుత్వం 9 సంవత్సరాల్లో ఇవ్వలేకపోయింది, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఇవ్వకుండా కాలయాపన చేస్తుంది. రేపో మాపో ఇస్తాము అని అంటున్నారు. సో నిజంగా అవి ఇచ్చినా కానీ హౌజెస్, దాన్ని శుభ్రం చేయాలంటే మళ్ళీ ఎంత ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, ఎంత డబ్బు కావాలి దాన్ని అంతా శుభ్రం చేయడానికి. ఆ బీర్ బాటిల్స్ కానీ, పేక ముక్కలు కానీ ప్రతి ఒక్కటి తీయడానికి ఎంతమంది వర్కర్స్ కావాలి అక్కడ శుభ్రం చేయించాలంటే? ఎవరి సొమ్ము ఇదంతా? ఓట్లేసి గెలిపించుకున్నందుకు నాయకులు వస్తే మాకు మంచి జరుగుతుందని చెప్పేసి నమ్మి ఓట్లేస్తే, సో వీళ్ళ పరిస్థితులు ఇలా చీరలు కట్టుకొని, ఇలా కవర్లు చుట్టుకొని, ఈ విధంగా బాత్రూమ్స్కి కానీ, ఇంటికి కానీ, వర్షాలు బాగా వస్తే ఇంట్లోకి మట్టి కానీ, పురుగు కానీ, పాము కానీ, ఈ విధంగా నిజంగా ఏం నాయకులు, ఏం రాజకీయాలు, ఏం పార్టీలు ఎన్ని మారినా ఏం లాభం? ప్రజా జీవితాలు ఎక్కడ వేసిన బొంగలి అక్కడేలాగా ప్రజల జీవితాలు అయితే మారట్లేదు. నాయకులు వస్తున్నారు, వెళ్తున్నారు, నాయకుల జీవితాలు మారుతున్నాయి. సో నిజంగా అప్పులు 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 అంటున్నారు. మరి రాజకీయ నాయకులకి ఎందుకు అప్పులు అవ్వట్లేదు? కేవలం ప్రభుత్వం ఎంత అప్పుల్లో ఉంది, మా దగ్గర ఖజానాలో డబ్బులు లేవు అని అంటున్నారు. మరి రాజకీయ నాయకులు ఏదైతే కొంత ఆస్తితో వచ్చినప్పుడు తర్వాత కోట్లు ఎందుకు అవుతున్నాయి? వాళ్ళు డెవలప్ అవుతున్నారు, మరి వీళ్ళు వాళ్ళ జీవితాలు బాగుపడట్లేదు. 10 సంవత్సరాలు చేసిండు, ఈయన గెలిచిండు, ఈయన ఇత్తలేడు, ఆయన ఉన్నప్పుడు ఆయన ఇవ్వలేదు. దోమలు, ఈగలు ఇట్లనే ఇక బడిసత్తాను, దోమలు ఈగల్లో బడిసత్తాను. ఓట్లేయడానికి అయితే వస్తాను, మీకు ఇల్లు ఇస్తాం, మీకు అన్ని చేస్తామని చెప్తాను. అప్పుడు అడిగితే చేస్తామమ్మా, మేము చేస్తాం, మేమైతే గెలిచినాక చేస్తాం, మీకు ఇండ్లు ఇస్తాం, అన్ని ఇస్తాం, పింఛన్లు ఇస్తాం అని అన్ని మాట్లాడింది. ఏది లేదు. 9 సంవత్సరాలు వినయ్ భాస్కర్ చేయలేదు, ఇప్పుడు వచ్చిన నాయని రాజేందర్ రెడ్డి చేస్తారంటే చేయలేదు. మరి మొన్న వచ్చినప్పుడు ఏమన్నారు? మొన్న అందరు వెళ్ళి మాట్లాడిన కదా, కొంతమంది వెళ్ళి ఉన్నారు కదా ఇల్లు. ఎంఆర్ఆవు నేను కలెక్టర్ ఎంఆర్ఆవు వచ్చి ఎల్లగొట్టిండు. నేను ఎమ్మెల్యేతో మాట్లాడతాను, కలెక్టర్ అమ్మతో మాట్లాడి మీకు ఇండ్లు ఇప్పిస్తా, మీరు పోవాలని వారం రోజులు చీకట్లని ఆడ ధర్నా చేసుకుంటున్నాం. ఆయన వచ్చి చెప్పిండు, చెప్పి తెల్లారే చనిపోయిండు. ఆయన చనిపోయిన తర్వాత ఎవరు రాలే. మళ్ళా 20 తారీఖు వాయిదేసిండు. రేపే 20 తారీఖు తాళాలు బల కొట్టుకొని పోవుడు.
రేపు ఇవ్వకపోతే మీరు మళ్ళీ తాళాలు వాళ్ళ కొట్టుకొని పోవుడు, ఆయన వచ్చి ఇవ్వకపోతే తాళాలు వాళ్ళ కొట్టుకొని ఉండు అందులో. కాదమ్మా అక్కడ ఇల్లు కూడా ఎంత దారుణంగా ఉంది. దారుణం ఎప్పుడో కట్టించిండు, కొన్ని సంవత్సరాలు అయితే అవి కట్టించి శుభ్రం చేసుకోవాలా? అవన్నీ మేమే శుభ్రం చేసుకోవాలి. మొన్న ట్యాంకర్ తెప్పించుకొని మంచిగా రూములు కట్టుకున్నాం, తాళాలు వేసుకున్నాం, శుభ్రంగా అనుకున్నది ఊడ్చిండు అంత ఊడ్చుకున్నాం. ట్యాంకర్ వస్తే బకెట్లతో నీళ్లు పట్టుకుపోయి కడుక్కున్నాం. ఇప్పుడు ఆ ఇల్లు మీకు ఇచ్చిండ్రా నెంబరింగ్ సిస్టమ్ వేసి ఈ పలానా బ్లాక్ లో ఈ హౌస్ మీది? ఇంకేమి ఇవ్వలేదు మేడం, ఇంకేమి ఇవ్వలేదు. మీరే వెళ్ళిపోయింది? ఇది మేమే వెళ్ళిపోయినాం. ఇక చూసి అష్టకత్తాలు వచ్చేది వర్షాకాలం ఈ చెట్లు ఎడబడతాయని భయానికి పోయినాం. పోతే సుతే ఎల్లగొట్టిండు, అక్కడ కూడా మొత్తం చెట్లు ఇంకా కొన్ని మేము నరికినాం. ఎవరో బ్లాక్ మనం వాళ్ళు నరుక్కున్నాం ఊడ్చుకున్నాం. ఆయన వచ్చి అది లా కాలేజీ సార్ ను కరెంట్ ఇవ్వద్దు అన్నాడు. అన్న వల్ల సార్ కరెంట్ ఇవ్వలే, మాకు కరెంట్ ఇవ్వద్దు అని చెప్పిన వల్ల కరెంట్ ఇవ్వలేదు. చీకట్లో వచ్చినాం. ఇక ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? 30 సంవత్సరాలు అయితే. 30 సంవత్సరాలు అవుతుందా? అంటే మీకు పేరుందా? ఉన్నది. ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటారు అసలు? ఇక ఎన్ని అంటే ఒకరు పెంచుతాండ్రు, ఒకరు తగ్గుతాండ్రు అని మొన్న ఎంక్వైరీ చేసి అందరూ ఎమ్మెల్యే వచ్చిండు, కార్యదర్శి వచ్చిండు, ఎంఆర్ఆ వచ్చిండు, పోలీసు వాళ్ళు వచ్చిండు. అన్ని చూసి గుడిసెలో ఎన్ని గుడిసెలు ఉన్నాయో అన్ని గుడిసెలకి ఇస్తా అన్నారు. మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికి ఇస్తా అన్నారు. ఇక ఇస్తా అన్నాక మళ్ళీ లిస్టులు పట్టుకొని పోయినరట వాళ్ళు. తెలియదు మనకు లీడర్ల గురించి. ఈ లీడర్లు మారితే వాళ్ళు ఎందుకు వింటారో నాకు అర్థమైతే లేదు. వాళ్ళు చెప్తే మనం వినాలా, మనం చెప్తే వాళ్ళు వింటారా? ఇక మన పెద్దోళ్ళు అన్నప్పుడు ఎట్లుంటదిరా? ఇప్పుడు మరి అంటే ఇంతకుముందు గతంలో ఉన్న ఎమ్మెల్యే ఎందుకు ఇప్పించలేకపోయింది? ఇప్పుడు 90 సంవత్సరాల దాకా కాలయాపన చేసిండు కదా. నెలకే చేస్తామన్నాడు. కోళ్ళను కోసుకొని తిందాం, కోళ్ళను కోసుకొని తిందాం, 2 రోజులకే ఇస్తా అన్నారు. ఇయ్యలే. మీరు అడగలేదా మరి? మళ్ళీ ఒకసారి అయిపోయింది, 2014లో గెలిచిండ్రు. ఒకసారి 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 2017లోనే కదా ఇది మొదలు పెట్టింది. అడిగినాం మళ్ళీ ఎలక్షన్స్ కి వచ్చినప్పుడు అల్లా అడిగినాం. అడిగితే ఇస్తా అన్నాడు. ఇయ్యలే. ఇక ఈయన కారం ఏందో మా కారం ఏందో ఇస్తలేడానే ఈయనని గెలిపించడం. మన కాంగ్రెస్ అంటే మాట, రాజేందర్ రెడ్డిని కాంగ్రెస్ అంటే మాట మీద కొన్ని రోజులు నాకు నేను వార్డు నెంబర్ గెలిచిన ఊళ్ళే. కాంగ్రెస్ అంటే మస్తు ప్రేమ ఉంటది నాకు. ఎప్పుడైనా కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ప్రేమ. కాంగ్రెస్ ఇప్పుడు కూడా మీరు ఉన్నారు కదా అక్కడ గతంలో. కానీ కాంగ్రెస్ అంటే బాగా ప్రేమ. వాళ్ళు ఇస్తారని నమ్మకం కొద్ది కూడా ఇక్కడ అందరికి చెప్పి కూడా మాట తప్పడో ఇస్తారు అని చెప్పి కూడా గెలిపి మాట నిలబెట్టుకున్నాడా? మాట తప్పినట్టే కదా. ఇప్పుడు ఇత్త కదా నిలబెట్టుకునేది. ఇప్పుడు ఫస్ట్ కత్తే 22 తారీఖుకే ఇస్తామని పాపం ఆయన కార్యదర్శి ఆయన హెల్త్ బాగలేదు పాపం తండ్రి గాడు. ఆయనకు వచ్చిన ఆయన మాట కూడా ఎవరు వినకపోతే సరే హెల్త్ మంచిగా లేదు ఇస్తామమ్మనే మాట తప్పకుండా 22వ తారీఖు వచ్చి ఆఫీస్కి వచ్చి అడుగు అన్నాడు. ఆయన పోయిండు. మళ్ళీ ఒక్కలనే ఎత్తారు కదా, రాయకపోతే రాజకీయం పడిపోదు కదా ఎవరికైనా. సరే మరి ఆయన సరి చేయాలి కదా. మరి ఆయన సరి చేసిండు, మరి వాళ్ళు సరి చేసిండో తెలియదు. 22వ తారీఖు వస్తే ఫస్ట్ వరకు కూడా కంపల్సరీ పోతాం అక్కడికి. పోతాం. ఇప్పుడు రేపు ఇస్తానని చెప్పిండు కదా నాని. రేపు ఇస్తే తక్కువ సరే పో ఇల్లు ఉంటుంది అట్లనే. మాట 110 ఏమో ఇస్తాము మొత్తం ఇవ్వము అని చెప్పేసి అనేదో అంటున్నారు. సరేరా ఇక్కడ ఉన్న వాళ్ళ వరకు ఇయ్యాలి కదా. సరే వచ్చినాయా రాలేదా అది గతంలో రావచ్చు. వాళ్ళు బతకలేక ఏం చేసుకున్నారో మనకు తెలియదు. అది సరి చేసుకొని 5 ఇప్పుడు 20 ఏళ్ళు అయితే 20 ఏళ్ళ కింద వచ్చిన సచినోడేవాడు, బతికినోడేవాడు, ఉన్నోడేవాడు, లేనోడేవాడు. ఒక్కింట్లో ఇద్దరికి ఇయ్యకు. ఇప్పుడు ఇదేనా మీ ఇల్లు? ఇంటికి ఒక్కరికే అయ్యి ఎన్ని గుడిసెలు గన్నే అయ్యి ఎక్కువ అడుగుతలేదు. అంటే ఇటు గానీ అటు గానీ సాయిబాబా టెంపుల్ అవతల గానీ ఎంత మంది అయితే కుటుంబాలు ఉన్నారో ఆ కుటుంబాలందరికీ ఇవ్వాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. ఒక్కటే. సరే ఇంకో నేను 4గురిని అన్నా. కుటుంబానికి ఒకటి అంటే మీరు ఇప్పుడు ఒక పెద్ద కొడుకుని అన్నారు, ఆయన పెళ్లి నేను ముగ్గురిని అన్నా. ముగ్గురిని 3 ఇవ్వాలంటే ఇవ్వలేవా? ఒక్కటి చాలు. ఇంకొకటి మన కష్టం ఉండి సంపాదించుకుంటాం. మనకు అన్నప్పుడు కొనుక్కొని కట్టుకుంటామా, లేకపోతే అలా 3 ఉంటారా 2 ఉంటారా? న్యాయమైన కోరిక మీరు అడిగేది. కానీ 4గురికి 4 ఇవ్వాలంటే ఎవరు ఇవ్వలేరు కదా. ఒక్కటి చాలు అంటున్నాం. ఒక్కటే ఇయ్యి. అది కూడా ఇస్తలేరు. అది కూడా లేదు. ఇక దానికి మనం ఏం చేస్తాం? వినకపోతే ఏం చేస్తాం?
పోతాం. అదే ఒకటి ఆడ పట్టుకుంటాం, 4 ఇయ్యకు నువ్వు. ఇప్పుడు రేపు 20వ తారీఖు అన్నారు, 20వ తారీఖు కాకపోతే 1st తారీఖు కంపల్సరీ వెళ్తాం. పోలీసు వాళ్ళు పెట్టేసి బెదిరించి ఇప్పుడు మిమ్మల్ని అందరినీ అక్కడ అప్పుడు ఏమన్నాడు కార్యదర్శి, పోలీసు వాళ్ళు వద్దమ్మా, నేను కంపల్సరీ ఇప్పించే బాధ్యత నాది, నేను ఎమ్మెల్యే దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చిన, కంపల్సరీ 20వ తారీఖు వరకు ఇస్తా, 22వ తారీఖు ఆఫీస్కి వచ్చి మాట్లాడాలి అన్నాడు. పాపం తండ్రి కడితే వెళ్ళాడు, చచ్చిపోయాడు. దానికి మనం ఏం కాదు, ఇప్పుడు మాట్లాడిన రేపు నేనే చచ్చిపోతా కావచ్చు, మనం బాధ్యత మాట్లాడతలే గానీ కాదు, కావాలి ఇంటికి ఒక్కరికైతే కావాలి, గుడిసెలు ఎన్ని ఉన్నాయో అన్ని ఇవ్వాలి. వచ్చిన వాళ్ళకి కొట్టేయి, నీకు ఎవరికన్నా ఇచ్చిన వాళ్ళ డౌట్ ఉంటే కొట్టేసుకో, ఉన్నోనికి అవును. కానీ అయినోని కానోని కూడా వేసుకొని వీళ్ళు లీడర్లు అందరు పట్టుకొని పోయి అని ఆయన లీడర్లో భయపడతావా? నీకు లీడర్లు భయపడాలా? నువ్వు లీడర్లో భయపడతావా? నువ్వు రాజకీయం ఎందుకు చెప్తాను? ఎందుకు భయపడుతున్నాడు? నువ్వు ఎందుకు భయపడతావు చెప్పు? నువ్వు భయపడవలసిన పని లేదు. నువ్వు కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. కానీ నువ్వు భయపడవతున్నావు అంటే మరి వాళ్ళకు నీకేమన్నా సంబంధం ఉన్నదా చెప్పు? అంటే కార్యకర్తలు లేకపోతే గెలవలేం కదా అన్నట్టున్నదా? కార్యకర్తలు ఎవరు చేయరు, వాడు ఏమంటే కూడా ఎవరు వేయడు. మన ఇష్టం ఉండి మనం వెయ్యాలి, అభిమానం ఉండి మనం ఎత్తని నువ్వు గెలుస్తావు. వాళ్ళు చెప్తే 1000 రూపాయలు ఇస్తాడు వాడు, వారికి ఎత్తామని నమ్మకం ఏమున్నది చెప్పు? మన ఇష్టం ఉండి మనం ఎత్తనే నువ్వు గెలుస్తావు. సరే ప్రేమ కొద్ది వేసిండ్రు, 15 ఏళ్ళు అయినా చూసిండ్రు, చూసి వేయలేవలేదు. ఇప్పుడు నేను నమ్మకం ఉండి నీకు వేసిండ్రు, నువ్వు నమ్మకం నిలబెట్టుకుంటావా? నిలబెట్టుకోవా? నిలబెట్టుకుంటే రేపు కూడా నువ్వు అంతే అంతే కదా. ప్రజలే నష్టపోతాండ్రు కదా, అదే సంపాదించుకొని పోతాండ్రు కదా. ఇక నువ్వు కూడా చెప్తానే ఇంకా వాళ్ళకంటే ఇంకా నువ్వు ఇంకా దిగజారినట్టే కదా ముచ్చట కదా. నువ్వు ప్రేమించి అందరికి ఇస్తే సరే అని మళ్ళీ రేపటి భవిష్యత్తు నీకు ఉంటది. ఇవ్వకపోతే నువ్వు గంతే, ఇక నేను మళ్ళా దేకరు నీకు ఓటు కూడా ఇయ్యరేవాళ్ళు అంతే. అది గుర్తుపెట్టుకోవాలి గంతే. దయచేసి మాకు ఇండ్లు అయితే ఇవ్వాలి. ఎవరికి వచ్చినా కూడా అందరు గవర్నమెంట్దే, ఇంట్లోనే కాదు వాళ్ళ ఇంట్లోనే కాదు, అన్ని గవర్నమెంట్ వచ్చినాయి. గవర్నమెంట్ ఇచ్చిందే మాకు సాయం చేయాలని అడుగుతాను అంతే తప్ప గానీ నీ ఇంట్లోకి వెళ్ళి మాకు ఇవ్వమంటలే కానీ నీకు డబుల్ బెడ్రూమ్ 4 రూమ్లు కట్టుకుని ఒక రూమ్ ఇవ్వమంటే నువ్వు ఇస్తావా? నువ్వు ఇవ్వలేవు కదా. ఇవే అవే మాకు సాయం చేయి. నువ్వు సాయం చేసిన నీ పేరే ఉంటది కదా, ఆయన పేరు ఇయ్యలేదని ఆయన కొట్టేసినాం, నిన్నే పెట్టుకున్నాం. ఇక నువ్వు కూడా కట్ట చెప్తే ఇక మీకు ఇద్దరికి తేడే ఉన్నది అంతే. వాళ్ళు బాగుపడతాండ్రు, మమ్మల్ని ప్రజలు ఎక్కడ ఉన్నా అక్కడే చేస్తాను చేతి. ఇప్పుడు వెళ్ళలేముగా ఒక్క ఫస్ట్ పోయినాక పోలీసు వాడు చెప్పిన అయినాము, వాడు సిఐ చెప్పిన అయినాం, ఎవరు చెప్తే అయినాం. మేము కాడ కంపల్సరీ మా ఇల్లు అది, మా గుడిసె లేపి ఇక్కడ వేసిండు కాబట్టి కంపల్సరీ ఉంటాం అక్కడ. ఎవరు చెప్పిన అవసరమే లేదు. నా పేరు వరమ్మ. ఏమా ఆయన ఎమ్మరావు కూడా చూసిండ్రా, దుకాణం పెట్టుకున్నారు, వీళ్ళు ఇక్కడనే ఉంటారు, వీళ్ళు వర్షం వస్తే ఇటు పడుతుందమ్మా, నీళ్ళు మునుగుతుంది మేడం. వస్తాయిరా ఇళ్ళకెళ్ళి ఇది వచ్చింది మాకు, ఇది పట్టుకొని ఎమ్మరావు కూడా తీసిండు నాకు ఫోటోవా. ఇగో నాకు ఇయ్యాలే, నేను పోతా కంపల్సరీ అని ఉంటా. మొన్న 2 రోజులు ఆడ వండుకున్నాం, దుబ్బాన్ని తూర్చి నీళ్ళన్ని ఎత్తిపోసి. అంటే కిరాణా షాప్ కూడా నడుపుతున్నారా? మొన్న పెట్టుకున్నారా? మరి ఎట్లా బతకాలి? For all the latest updates of Tilson Town, keep watching Entertainment 360 News and updates continuously on News 18. సో చూడు చిన్నగా ఆ నీళ్ళు వర్షం వచ్చినా గానీ, అది ఎండ గానీ వర్షం గానీ, వర్షం పడినా గానీ మొత్తం ఇటు నీళ్లు జల్లు అవి పడుతూనే ఉంటాయి కదా. మట్టి జస్ట్ మట్టి పెట్టుకున్నారు అంతే వాళ్ళు. కొంచెం వర్షం పడి ఇదేందంటే ఆ మట్టి అంతా ఇటు వింపు ఇది ఈ దోమలు పాములు అదే. అవును అంటే డప్పు ఏంటమ్మా, ఏమన్నా డప్పు కొట్టడానికి వెళ్తారా? ఏం పని చేస్తారు?
కూలి పని. కూలి పనేనా? అంటే అడ్డ మీద పోయి అడ్డ మీద కూలి పని. ఇల్లు కట్టడానికి వెళ్తారమ్మా? ఇటుకలు మోయడానికి, ఇసుక మొత్తము, రాయిలు మొత్తము. ఇక మా జీవనాధారం కొరకు. ఎంత ఉంటుంది కూలి? ఎంత ఉంటుందమ్మా? మాకు అప్పుడు 5 రూపాయల కూలి ఉండే మేడం. 5 రూపాయల కూలి. 5 రూపాయల కూలి దగ్గర నుంచి పనిచేస్తున్నారు మీరు? 5 రూపాయల కూలి మేము పనిచేస్తాం. ఇప్పుడు ఒక 600 ఉంటుందా? 800 ఉంటుందా? ఇప్పుడు 500. 500 అయిందా? ఇప్పుడు 500 అంటే ఆడోళ్ళకు 350, మగోళ్ళకు 500. బాత్రూమ్ ఇటు సైడా? అది బాత్రూమ్. అంటే స్నానానికి మాత్రమే. నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మీరు? నీళ్ళు వస్తే మోసుకొచ్చుకుంటారు. తాగడానికి ట్యాంకర్ వస్తుందా? కొనుక్కొచ్చుకున్నాడే. అంటే ట్రాక్టర్ లో నీళ్ళు వస్తూ ఉంటాయి కదా, పట్టుకొస్తారు కదా, ఒక ట్యాంకర్ పట్టుకొస్తారా? సో ఈ పక్కనే వీళ్ళు వాడే నీళ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కాలంలో నుంచే వెళ్తూ ఉంటాయి. ఇక్కడ పందులు గాని, కుక్కలు గాని, అంత చెత్త చెదారం. నార్మల్ గా అన్ని శుభ్రంగా ఉన్న వాళ్ళకే దోమలు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ మీకు ప్రతి ఒక్కటి ఇక్కడే. కోతులు విపరీతంగా ఉన్నాయి. కోతులకి ఏం కొద్దిగా లేదు మన వరంగల్లో. ఎప్పుడు ఇస్తున్నారు డబుల్ బెడ్రూమ్స్? డబుల్ బెడ్రూమ్ న్యాయం రాజేంద్ర అన్న ఇస్తా అని ఒప్పుకున్నాడు. మేము లిస్ట్ కూడా ఇచ్చేయడానికి పోతాను. ఇప్పుడు ఇవాళ రమ్మన్నాడు, ఇవాళ ఇస్తాను. మాకు ఈ వారం 10 రోజులలో ఇల్లు ఇస్తానని చెప్పి ఒప్పుకున్నాడు న్యాయం రాజేంద్ర అన్న. గత మా 50 ఏళ్ళ కళ నెరవేరబోతుంది. ఆ సంతోషంలో ఉన్నాం ఇప్పుడు. కానీ ఇప్పుడైతే అన్న దగ్గరికి పోతాన్నాం. ఇప్పుడు 4:30కు రమ్మన్నాడు మమ్మల్ని. అక్కడ పోతానమా పోయి అది ఒకవేళ ఇచ్చి ఇస్తా అని చెప్పేసి అన్నట్టున్నారు. 20 తారీఖు రేపే కదా, 19 రేపు 20. అయితే మేము కూడా లిస్ట్ ఇయ్యలే కదా, అందుకని ఇస్తాను. ఎన్ని కుటుంబాలు ఉంటాయమ్మా? 593 కుటుంబాలు ఉన్నాయి. అంటే డబుల్ బెడ్రూమ్. అక్కడ డబుల్ బెడ్రూమ్ లో 592 ఉన్నాయి. మీ కుటుంబాలు ఎన్ని ఉన్నాయి అసలు ఇక్కడ? ఇక్కడ ఉన్నాయి 500 చిల్లర ఉన్నాయి. 500 చిల్లర. 500 చిల్లర ఉన్నాయి. ఇస్తారు కొందరు కిరాయిలు పోయిండు. మేమైతే స్థానికంగా ఇక్కడైతే ఉంటాం చాలా మంది. ఒక 300 మంది దాక్కున్నాం మేము ఇక్కడ గుడిసెలలో బతుకుంటుంటాడు. మాత్రం మేమే దోమలకు మస్తు గోస వనవాసం వెళ్తాను. పాములు, తేళ్లు అయినా కానీ కూడా భరించుకుంటా బతుకుతాను. కానీ అన్న ఇస్తా అని ఒప్పుకున్నాడు. ఇది మాత్రం మరి అంటే గతంలో వినయ్ భాస్కర్ ఇవ్వలేదు కదా? ఇవ్వలే. మరి రెండోసారి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ మీరు అడగలేదా? ఎందుకు అడిగినాం. ఇస్తాం అని అన్నాడు. ఇయ్యలే. ఇస్తాం అని అన్నాడు. ఉన్నంత వరకు ఇస్తామన్న పదమే మాడిండు కానీ మరి ఇయ్యలే. మరి ఇప్పుడన్నా నాగేంద్ర రాజేంద్ర అని ఇస్తా అని అన్నాడు. ఆయన మాట మీద 9 సంవత్సరాల్లో వినయ్ భాస్కర్ ఇవ్వలేకపోయిండు. మరి ఇప్పుడు వచ్చిన నాయని రాజేందర్ రెడ్డి ఇస్తాడు అని నమ్మకం ఏంటి? నమ్మకం ఉన్నది. ఇస్తా అన్నాడు. మాకు నమ్మకం ఉన్నది. ఇస్తా అన్నాడు. నమ్మకం ఇచ్చిండు. అందరు మాకు ఇచ్చిండు. ఇస్తా అని అన్నాడు. గ్యారంటీకి ఇస్తాం. మీకు మిమ్మల్ని వర్షాకాలం వెళ్ళక ముందుకే మిమ్మల్ని ఇళ్ళలో వెళ్తామని కూడా అన్నాడు. ఈ 10 రోజులనే తోలిస్తామన్నాడు. ఒకవేళ పంపించకపోతే పంపిస్తామన్నాడు. పంపించకపోతే ఏంటి అని అడుగుతా. పంపించకపోతే మొన్న పోయిండ్రు కదా, ఇప్పుడు అందరు ఇళ్లలోకి వెళ్ళి తాళాలన్నీ పల్లగొట్టుకొని అందులో ఉన్నారు కదా. ఇప్పుడు ఒకవేళ ఇస్తాము అని చెప్పేసి అని అన్న టైంకి ఇవ్వకపోతే మళ్ళీ మీరేమైనా మళ్ళీ అలా వెళ్ళి ఉందామని అనుకుంటున్నారా? ఒకవేళ ఇయ్యకపోతే కదా ఇస్తా అని మాకు హామీ ఇచ్చిండు కనుక టైం ఏం చెప్పలేదు. ఇప్పుడు చెప్పలే. ఒక వారం అంటే ఇప్పుడు సాయంత్రం వెళ్తే తెలుస్తుంది ఎప్పుడు ఇస్తారు ఏంటిదని. సాయంత్రం చెప్తా అన్నారు. ఇస్తామన్నారు. మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? నేను నా పెళ్ళైనప్పటి నుండి ఇక్కడే ఉంటున్నా. మా అత్తమ్మ వాళ్ళు 30 సంవత్సరాల నుండి ఇక్కడే ఉన్నారు. నా పెళ్ళయ్యే 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు అవుతుంది ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడే ఉంటాను. పిల్లలు ఏమైనా? ఇద్దరు పిల్లలు. ఎప్పుడు ఇస్తున్నారమ్మా డబుల్ బెడ్రూమ్స్ మీకు? వారం రోజుల్లో ఓపెనింగ్ ఉన్నాయని ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు. అది ఏ డేట్ అనేది ఫిక్స్ గా మాకు చెప్పట్లేదు. డేట్ మాత్రం ఇవ్వట్లేదు. కానీ వారం రోజులలో ఓపెనింగ్ చేస్తా. సర్పంచ్ ఎలక్షన్ల కోడ్ బడా ముందుకే మిమ్మల్ని అలా పంపించే ప్రయత్నం చేస్తా అని అంటారు. కానీ ఇన్నేళ్ల బట్టి ఉంటాను, అనేకమైన ఇబ్బందులు పడుతున్నాం. కానీ అసలు ఎవరు స్పందించట్లేదు మమ్మల్ని. పాములు చిన్న పిల్లలకు కడతానే. మొన్న రీసెంట్ కూడా మా అక్కకు పాము కరిసింది. ఎంజంలో నెల అట్లా ఉన్నాము, వచ్చేసినాం. కానీ ఒక్కరు కూడా మమ్మల్ని వచ్చి సానుభూతితో మాట్లాడతలేరు. ఎలక్షన్ల ముంగట వచ్చి
ఇళ్ళల్లో బురదలో తిరిగిండు కానీ ఇప్పుడు ఇల్లు కంప్లీట్ అయ్యి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, అసలు ఇద్దామన్న ఆలోచన లేదు. మరి వచ్చే నెల నుండి వానలు బాగా పడే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఈ లోపైన పంపించాలని మేము. మరి ఎలక్షన్స్ అప్పుడు మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతున్నప్పుడు మీరు అడగలేదా మరి ఇంతవరకు? అంటే ఎమ్మెల్యే గారు గతంలో ఎమ్మెల్యే గారు ఇక వినయ్ భాస్కర్ అన్ని కళ్ళు బుల్లు ముచ్చట్లు చెప్పి 10 సంవత్సరాలు ఆయన గడిపిండు. మా పాపం దాకి పోయిండు, నిజం చెప్పాలంటే మా పాపం దాకే పోయిండు. ఎందుకంటే కట్టించిండు, ఒక మేలుగా అయితే కేసీఆర్ గారు మాకు మేలే చేసిండు, కానీ కట్టించింది బూత్ బంగ్లాలాగా అయిపోయి అవి అంతా పాడుపడ్డ బంగ్లాగా అయిపోయినాయి. అవి అక్కడ మందు కూడా తాగుతున్నారు, మందు తాగుతాండ్రు, అనేకమైన ఇబ్బందులు, దాంట్లో మస్తు పాములు ఉన్నాయి, అసలు లేని దగాలన్నీ జరుగుతున్నాయి. అవన్నీ శుభ్రం చేయాలన్నా కూడా అది కూడా పెద్ద ప్రాసెస్. సరే వాళ్ళు ఇవ్వకుండా మేము కొన్ని ఏండ్లు 50-60 ఏండ్లుగా మా తాతల కానుండి ఉంటాండ్రు, అట్లా అన్ని రోజుల నుండి ఉంటాను. మేము వదులుకోలేక మొన్న రీసెంట్ గా కూడా డబుల్ బెడ్రూమ్ లలో పోయినాం, పలగొట్టుకుని మొత్తం శుభ్రం చేసుకున్నాం. అనేకమైన డస్ట్ ఉంటే గలీజు ఊడ్చి శుభ్రం చేసుకొని ఉన్నాం. 3 రోజులు ఉన్నాం అందులో. 3 రోజులు ఉన్నాక లాస్ట్ కి వచ్చిండ్రు, తీసేయండి అమ్మ ఒక్క వారం రోజులలో ఓపెనింగ్ చేస్తా అని ఎంఆర్ఓ గారు వచ్చిండ్రు, చెప్పిండు. సరే ఇంకా వారం రోజులు ఎట్లా ఓపెనింగ్ చేస్తారు? ఇప్పుడు చెట్లు చెత్త చెదారం అంతా పుట్టలు ఏమన్నాడు అంటే వారం రోజులు పడుతుంది ఏమైనా? మమ్మల్ని ఏమన్నాడు అంటే ఆ ప్రాసెస్ అంతా సర్వే జరుగుతుంది, ఆ సర్వే కంప్లీట్ గా అయిన వెంటనే మిమ్మల్ని అలా పంపిస్తా. ఇవన్నీ సర్వే మాకు మళ్ళీ సర్వే పెట్టించిన ఏంటిదంటే పాత ప్రభుత్వము చేసిన హామీలు ఇప్పుడు పనికి రావు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అని మళ్ళీ సర్వే పెట్టించిండ్రు. గతంలో చేసిన సర్వేలు ఎవరు ఇచ్చిండ్రు? వాళ్ళే కదా, నాయకులే కదా ఇచ్చింది. ఆ నాయకులు ఇచ్చిండ్రు. ఇప్పుడు నిరుపేద ఒక గుడిసె అడిగితే వాళ్లకు బంగ్లాల మీద బంగ్లాలు ఉండవచ్చు, గుడిసెలలో ఉన్నవానికి ఒక్క ఇల్లు ఇవ్వమనంటే గిన్ని లేని అంశాలు పెట్టుకుంటా సర్వేల మీద సర్వేలు చేసుకుంటా మేము ఇళ్ళనే కుళ్ళి మా అమ్మమ్మలు మా తాతయ్యలు నానమ్మలు అందరూ ఇన్నే చనిపోయారు. వాళ్ళ కళ్ళరా కనీసానికి అలా పడుకున్నాం, ఒక్క రోజు నిర్ధార చేసినామన్న తృప్తి కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఉన్న వాళ్ళకు కూడా కుక్కలు, అనేకమైన కుక్కలు పడతాయి, పందులు ఇరుతాయి, దోమలు అయితే విపరీతమైన దోమలు. అట్లా కూడా అసలు ఎందుకు మేము పదవులు కావాలి అడుగుతానమ్మా, లేకపోతే వాళ్ళ ఇళ్ళకి వాళ్ళ పిల్లలు వాళ్ళు పదవులు తీసుకుంటారు కాబట్టి అడుగుతలేం కదా. మాకు గూడు లేదు, ఇల్లు కట్టించిండ్రు, కట్టి నిండు ఇయ్యడానికి గింత ఇబ్బంది. వచ్చినప్పుడు నిలదీయలేదా? మీ సైడ్ ఎవరు వచ్చిండ్రు? నాని రాజేంద్ర రెడ్డి వచ్చిందా లేకపోతే ఎలక్షన్ల ముంగట ఎలక్షన్ల ముంగట ఎమ్మెల్యే గారు వచ్చి మా బురదలో తిరిగి అమ్మ నన్ను గెలిపియండి, నెల రోజులలో ఓపెనింగ్ చేస్తానన్నారు. మరి ఇదే ప్రశ్న నెల రోజులు అయిపోయి ఇప్పుడు 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. పోయి ఆయన అడిగినప్పుడు అలా చేస్తా మీ ముచ్చట మీదనే ఉన్నా, మీ పని మీద ఉన్నా అంటారు, కానీ ఇప్పటి వరకు ఆయన స్పందించింది లేదు, చేసింది లేదు. చేస్తారన్న నమ్మకం ఉందా? నమ్మకం ఇప్పటి వరకు ఎవరి మీద లేదు. నిజం చెప్పాలంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే మీద కూడా లేదు. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల నుండి గతంలో ఆయన చెప్పిండు, ఆయన ముచ్చట్లు ఇంకా రిస్క్ ఎత్తిపోయినాం. ఇప్పుడు ఈయన కూడా కాదే, ఆయన ఏనుగు కథ చెప్పిండు మాకు. ఈయన లబ్ధిదారులు అవి ఇవి అని అంటే ఉన్నోళ్ళంతా పోతాండ్రు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఈ గుడిసెలనే మా నిరుపేదల బతుకులు ఈ గుడిసెలలోనే అంకితం అయిపోవాలా. మాకంటే గూడు అనేది అద్దా, అన్ని ఉండాలి, ఇవి ఉండాలి, ఇంద్రం మిల్లు ఉండద్దు అది ఇది అని అంటే ఇంద్రం మిల్లు అనేది అవి గతం 30-40 ఏళ్ల కింద వచ్చినాయి. అవి ఇప్పుడు తీసుకొని ఆ ఇంద్రం మిల్లు వచ్చినాయి కదా అని ఇప్పుడు తీసుకుంటే మాకు ఎట్లుంటది అంటే డొక్కాడితే రెక్కాడని పరిస్థితిలో ఉన్నాము మేము. అట్లాంటిది గతంలో మాకు ఇంద్రమ్మ ఇండ్లు అనేది వస్తే మా పెళ్లి చేయడానికి మా అమ్మ ఇల్లు అమ్ముకునేది, ఎందుకంటే మాకు అప్పుడు పనులు ఏం లేవు. మా అమ్మ ఇల్లు అమ్ముకొని ప్రభుత్వం నుంచి ఒక్కసారి లబ్ధి పొందిన తర్వాత మళ్ళీ ఇచ్చే ఛాన్స్ లేదు, అవకాశం ఉండదు కదా. ఉండదు, అది నిజమే. అది 30 సంవత్సరాల కిందట ఇచ్చినాయి, ఇప్పుడు ఇచ్చినాయి కాదు. గతంలో 30 సంవత్సరాల కింద ఇచ్చినాయి. ఇప్పుడు సర్వేలు అవి బయటికి వెళ్ళి మీకు అవి ఉన్నాయి కదా ఇవి లేవు అని అంటే మా ఆధార్ కార్డు కొట్టి చూడండి, మాకంటూ భవిష్యత్తు ఎక్కడ లేదు. ఒక ఇల్లుని మించి మేము ఏం అడుగుతలేము, వాళ్ళ బంగళాలు ఇవ్వమని అడుగుతలేం కదా, గింతంత గూడు ఇవ్వమంటున్నాం. పేదలకే కట్టిండ్రు కదా, ఇన్ని అంశాలు పెట్టి ఎవరి కోసం గన్ని ఇండ్లు 590 కుటుంబాలకు కట్టి ఎవరికి మేము కనీసం 300 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. మరి వీళ్ళు ఇవ్వకుంటే ఎవరి కోసం అవన్నీ కట్టారు? కలెక్టర్ అర్జీ పెట్టుకోలేదా మీరు? కలెక్టర్ మేడం మారింది, మొన్న రీసెంట్ గా వచ్చింది. ఆ మేడం సక్సెస్ఫుల్ చేసి ఇస్తారు అనుకునే టైంలో కలెక్టర్ మేడం మారింది. ఆ రోజు ఏమో వచ్చిండ్రు, తెల్లారి వరకు 7-8 గంటల వరకు ఇస్తా అన్నారు. అంటే సర్వే కంప్లీట్ అయింది ఈ నెల 20-25 వరకు ఇస్తా అని ఒక మాట అయితే ఇచ్చిండ్రు, కానీ కరెక్ట్ డేట్ మాకు ఇప్పటి వరకు కూడా ఎవరు ఇస్తలేరు.
2025 లోపు ఎలక్షన్ల కోడ్ పడ ముందుగానే పంపిస్తా అని అంటారు కానీ అది పడుతుందా పంపిస్తామా మా కళ నెరవేరుతుందా అనేది ఇక దేవునికి తెలియాలి. ఆ కళలన్నీ బతికేస్తాయి. ఇప్పుడు రమ్మన్నారేమో కదా నాయని రాజేందర్ రెడ్డి గారు? రమ్మన్నారు, ఆయన గురించే చూస్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాం. సార్ గారు ఏం మాట్లాడతారో ఈయన దాన్ని బట్టి మరి మా పరిస్థితి ఎన్ని రోజులు అని బతిలాడి ఆయన కాళ్ళ మీద పడదాం అన్నట్టుగానే పోతున్నాం. ఇక అదే ఓట్లేసేటప్పుడు ఇంటింటికి వచ్చి పడితే గానీ అది వచ్చే పరిస్థితి ఉందా లేదా అనేది భగవంతుడికే తెలుసు. ఓపెనింగ్ చేస్తే అయిపోతాయి కదా. అనేకమైన చెట్లు చేమలు అండ్లకెళ్ళి పాములు ఇప్పుడు కూడా మీరు వెళ్ళి చూడండి, అనేకమైన పాములు ఉన్నాయి, పెద్ద పెద్ద పాములు. అవి అట్లకెళ్ళి ఇండ్ల ఖర్చుడు చిన్నపిల్లలు. మొన్న రీసెంట్ గా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. అటు ఇటు పాములు తిరుగుతుంటే భయం కొద్ది బతుకుడు అవుతుంది. మేము అసలు మా ప్రాణాలు ఎట్లా పోతాయని ఒక ఇట్లా గుప్పిట్లా పెట్టుకొని బతుకుతాను. ఒక్క ఇల్లియమని నిరుపేద అసలు ఏం లేని లబ్ధిదారుడు ఒక ఇల్లు పొందడానికి గిన్ని అవస్థలు పడతాడు. దయచేసి మమ్మల్ని ఇప్పటికైనా అర్థం చేసుకొని ఇంట్లో ఓపెనింగ్ చేసి మమ్మల్ని ఇళ్ళలో పంపించాలని కోరుకుంటాను. చూసారు కదా ఇది. సో పాములు, పందులు, కుక్కలు, జ్వరాలు వస్తున్నాయి, రోగాల పాలవుతున్నాము. తినడానికి సరిగ్గా అంటే కూలినాలు వేసుకునే వాళ్ళం మేము. రెక్కాడితే కానీ డొక్కాడదు అని చెప్పేసి అని ఇంటింటికో కథ. నిజంగా ఇల్లులు కూడా చూస్తుంటే అసలు నిజంగా ఎలా ఉంటున్నారు ఇళ్లల్లో అని అనిపిస్తుంది. ఇంత దారుణంగా ఇంత అధ్వానంగా ఉన్నా ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కాళ్ళ మీద, ఇప్పుడు నాయని రాజేందర్ రెడ్డి కాళ్ళ మీద పడైనా కానీ మాకు మేము అర్హులము, మాకు వచ్చే ఇల్లు ఏదైతే ఉందో అది ఇప్పించండి అని చెప్పేసి అని కాళ్ళ మీద పడైనా సరే దేవుళ్ళ లేకపోతే రాజకీయ నాయకుల్లా వీళ్ళ ఓట్లతో గెలిచి ఓట్లేసుకొని గెలిపించుకున్న నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడు కాళ్ళ మీదే పడతాము, మా బతుకులైనా మారుస్తారేమో అని చెప్పేసరి ఎంత దీనంగా వేడుకుంటున్నారు. అసలు నిజంగా ఇలాంటి వాళ్ళకి కదా ఇవ్వాల్సింది ఇల్లులు. మరి ఇలాంటి వాళ్ళకి ఇవ్వకుండా ఎక్కడికక్కడ చోటామోటా నాయకులతోటి డబ్బులు, ఇంద్రమ్మ ఇల్లులు అయితే ఏంటి 30,000 50,000 ఇస్తే అది అని చెప్పేసి అని మొన్న కూడా ఒక స్టూడెంట్ ఒక అతను మన పైకి ఎక్కేసిండు కదా మన మెయిన్ సెంటర్లో. ఏమన్నాడు, నేను అర్హుణ్ణి, నాకు ఇల్లు ఇవ్వట్లేదు అందుకోసం అని చెప్పేసి అతని మీద కేసు కూడా పెట్టారు. ఎవరు కింద వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు ప్రజల దగ్గర నుంచి, ఓట్లేసి గెలిపించి మా బ్రతుకులు మార్చండి మహాప్రభు అని వేడుకుంటుంటే వీళ్ళ బ్రతుకులు మారడమేమో గాని వచ్చిన రాజకీయ నాయకుల బ్రతుకులు మాత్రం కోట్లలో డబ్బులు సంపాదించుకుంటున్నారు. వాళ్ళైతే ఏంటి, వాళ్ళని నమ్ముకున్నటువంటి కొంతమంది కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలు బాగుపడుతున్నాయి తప్ప నిజంగా సమస్య ఉన్న వాడికి, నిజంగా ఇల్లు లేని వాళ్ళకి ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఎందుకు ఇంత వివక్షత ఎందుకు? సో ఇకనైనా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెఫినెట్లీ ఇవ్వాలి అని చెప్పేసి జీ న్యూస్ గంగా ప్రవాహం నుంచి కోరుకుంటున్నాను. లేదు అంటే ఇచ్చేంత వరకు కూడా వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పేసి ఎవరైతే నాయకుడు ఉన్నారో, ఎవరు ఓట్లేసి ఏ నాయకుడిని అయితే గెలిపించారో ఆ నాయకుడు ఎలా గెలిచాడు, ఇచ్చిన హామీలేంటి, హామీలు ఎన్ని నెరవేర్చాడు, ఎన్ని నెరవేర్చలేదు, నిజంగా ప్రజలకి ఎవరి దగ్గర ఏ సమస్య ఉంది అనేది ప్రతి ఒక్క సమస్యని నాకు సాధ్యమైనంత వరకు డెఫినెట్లీ వార్తగా మేము ముందుకు తీసుకొస్తాను. చూస్తూనే ఉండండి జీ న్యూస్ గంగా ప్రవాహం. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.